హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అంశాలలో భాగంగా ఆగస్టు 11 నుంచి ఒక కొత్త బ్యాచ్, ఆగస్టు 11 నుంచి ఒక టెట్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు ముందుగా వ్యాకరణలో ముఖ్యమైన పార్ట్గా మనం దీన్ని భావించాలి. ఇందులో ఏమేమి వస్తాయి అనేది గ్రాడ్యువల్గా మనం చెప్పుకుంటూ వెళ్దాము. ఎక్కువగా లైట్ తీసుకుంటారు. వ్యాకరణం అంటే సంజ్ఞా, సర్వనామం లేదా భాషాభేదం, కాల్, వీటి వైపుకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. బట్ స్టార్టింగ్ నుంచి పట్టుకోవాలి. భాష ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అవన్నీ మనం లిటరేచర్లో ఎలాగో చదువుతాము. ఇందులో కొన్ని కీలక అంశాలు గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాము. నేను ఒకటే చెప్తాను, మనం ప్రయత్నం చేయడంలో గివ్ అప్ ఇవ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్ని లోపాల వల్ల టెట్ స్కోరు తగ్గిపోవడం. ఏంటి ఆ లోపం అంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయొచ్చులే అంటే టెట్లో స్కోర్ చేయలేరు. ఆ టైంకి ప్రిపరేషన్ పూర్తి కాదు. కాబట్టే ఎప్పుడు కూడా నోటిఫికేషన్ టైంకి మన దగ్గర అట్లీస్ట్ తక్కువ వేసుకుంటే 60 to 80% సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. రిమైనింగ్ 20%ని కలుపుకుంటూ ఈ 80% సిలబస్ లేదా 60%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60% మనం ముందుగా నోటిఫికేషన్ ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకోండి. రిమైనింగ్ 40% ఏం చేస్తాము, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టచ్ చేసుకుంటూ ఆ 60%ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని 100% అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాంలే అంటే స్కోరింగ్ అయితే రాదు. క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయినంత మాత్రాన డిఎస్సిలో కాంపిటీషన్ లో తట్టుకోవడం కష్టం. కాబట్టి హై స్కోర్స్ ఉండాల్సిందే. టెట్లో 120 ఉన్నా 130 ఉన్నా సరిపోవని చెప్పి భావించాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు, నేను ఒకటే అంటాను, ప్రతిరోజు 2 గంటల సమయాన్ని కేటాయించండి. ఎవ్రీడే 2 hours. ఎప్పుడు నోటిఫికేషన్ రాకముందు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 2 hoursని 4 hours కిందకి మార్చండి. తర్వాత ఎగ్జామ్కి, అంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఎగ్జామ్కి 1 week ముందు, ఎగ్జామ్కి 1 week ముందు 12 to 14 hours చదవడం చేయండి. అంటే వివిధ రకాల ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఆ టైంలో ఆ 1 week అడ్జస్ట్ చేసుకుని లీవులు పెట్టుకోవడమే, ఏదో ఒకటి చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. సో ఇట్లాగా ఈ ప్లానింగ్లో ఎవరైతే నడుస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్కోర్స్ అనేవి వస్తాయి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాంలే అంటే వర్కౌట్ అవ్వదు. టెట్ పేపర్లు అలా ఉంటాయి. మనం నేర్చుకునే బేసిక్స్ మనకు కొత్తగా ఉండకూడదు. ఇవి బేసిక్స్. వీటిని మనం చదివేలాగా ఉండకూడదు. ఈ వీడియో వింటే చాలు. ఇంతవరకు ఇంకా మళ్ళీ తిరిగి ఓన్గా మనం నోట్స్ ప్రిపేర్ చేసేటట్టుగా ఉండాలి. సరే, టాపిక్లోకి వెళ్దాం. ముందుగా భాష అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా భాష అంటే ఏంటి, అసలు భాష అంటే ఏంటి? మరి ఈ భాష అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష అంటే వ్యక్తి తన యొక్క భావాలను ఇతరుల వరకు చేర్చడం, ఇతరుల యొక్క భావాలను తను తెలుసుకోవడం. ఇది భాష అంటే. డిఫరెంట్ చూడండి ఇక్కడ. భాష అంటే వ్యక్తి కావచ్చు, లేదా జీవజంతువు కావచ్చు, పశుపక్షి కావచ్చు, ఏవైనా కావచ్చు, సృష్టిలో భాష అనేది తన యొక్క భావాలను ఇతరులకు చేర్చడం, ఇతరుల యొక్క భావాలను తెలుసుకోవడం భాష యొక్క డెఫినేషన్గా భావించవచ్చు.
भाषा के प्रकार అంటే మౌఖిక్ భాష, లిఖిత్ భాష అని చెప్పి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మౌఖిక భాష, రెండోది లిఖిత భాష. మౌఖిక భాష మనం ఎప్పుడు కూడా ఒక సందర్భాన్ని చదివినప్పుడు, ఒక అంశాన్ని చదివినప్పుడు అలా అడిగితేనే బిట్కి ఆన్సర్ చేస్తానంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనిచేయవు. ఎప్పుడు పనిచేస్తావు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే ఆ సందర్భాన్ని పర్యాయవాచి శబ్దంతో డిస్టర్బ్ చేయడమో లేకపోతే అప్లికేబుల్గా డిస్టర్బ్ చేయడమో చేసినప్పుడు కూడా ఆన్సర్ చేయగలగాలి. అటువంటి నాలెడ్జ్ని మనం సంపాదించుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా జస్ట్ ఓవరాల్గా మన సొంత మాటలు, సొంత లాంగ్వేజ్ ఎలా గుర్తుంటుందో అలా గుర్తుండాలన్నమాట. మనం నేర్చుకునే టాపిక్ గ్రామర్ నేర్చుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేదే. ఓకే, అయితే అది మనకి ఓన్గా వచ్చేయాలి, మైండ్లో ఉండాలి కదా. గ్రామర్ ఎందుకు నేర్చుకుంటాము? ప్రజెంట్ చేయడానికి, లాంగ్వేజ్ వాడడానికి, అంతే కదండి. సో ఆ లాంగ్వేజ్ వాడే సందర్భం ఎప్పుడు మనం చదివి వెళ్ళేది, బ్యాట్ చేసేది కాదు. సరే రా, మౌఖిక భాష అంటే ఏంటి, లిఖిత భాష అంటే ఏంటి, డిఫరెంట్ ఏంటి? मौखिक भाषा అంటే मुख से बोली जाने वाली और कानों से सुने जाने वाली. అయితే నోటితో చెప్పడం లేదా చెవులతో వినే భాషని మౌఖిక భాష అంటాము. మరి ఈ మౌఖిక భాషకి ఉచ్చరిత భాష అని కూడా చెప్పవచ్చు, పరివర్తిత భాష అని చెప్పవచ్చు, ధ్వనియోं की భాష, అస్థాయి రూపు భాష అంటే నోటి ద్వారాగా చెప్పేది చెవుల ద్వారాగా వినే భాషని మౌఖిక భాష అంటున్నాము. ఎందుకు ఇది పరివర్తిత భాష అని చెప్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ ఒక పిల్లవాడికి చెప్పాను, పక్కనోడికి చెప్పరా అన్నాను. స్టోరీలో కొంత మార్పు వస్తుంది, ఎక్కడో చోట మార్చేస్తాడు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టుగా అయితే చెప్పడు. అర్థమైందండి? అందుకే పరివర్తిత భాష. ఎందుకు? ధ్వనుల రూపంలో ఉంటుంది ఇది. ఈ మౌఖిక భాష అనేది ఎప్పుడూ కూడా ధ్వనుల రూపంలో బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇది పరివర్తనశీల్లో ఉంటుంది. ఒకరు విన్న తర్వాత చెప్పాలి. ఇది అస్థాయి, స్థిరంగా ఉండదు, మార్పు చెందుతూ ఉంటుంది. ఇది పర్మనెంట్ కాదు. ఒకరు చెప్పింది 100 మంది తర్వాత ఇంకొకరు చెప్పాలి. అంటే ఈ ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ వెళ్తే చివరాఖరికి వెళ్ళేసరికి స్టోరీ రివర్స్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి దీన్ని ఉచ్చరిత భాష అని ఒకటి చెప్పచ్చు, మౌఖిక భాష అని చెప్పచ్చు, పరివర్తిత భాష అని చెప్పచ్చు, ध्वनियों का प्रयोग की जाने वाली भाषा అని చెప్పచ్చు, అస్థాయి రూప్ మే रहने वाली భాష అని కూడా చెప్పచ్చు. ఇకపోతే లిఖిత భాష అంటే చేత్తో రాసేది, కళ్ళతోటి చదివేది. చేత్తోటి రాసేది, కళ్ళతోటి చదివేది లిఖిత భాష అంటాము. ఇక్కడేంటి అపరివర్తిత. ఈరోజు నేను ఏదైనా రాశాను, సంవత్సరం తర్వాత మళ్ళీ అదే తీసి చదివాను, అది అలాగే ఉంటుంది, ఎటువంటి పరివర్తన చెందదు. కాబట్టి దీన్ని స్థాయి భాష అన్నాము. ఇక్కడ మనం వాడేది ధ్వని చిహ్నాలని వాడతాము. ఎందుకు? లిపి ఆధారంగా, లిపిని ఆధారం చేసుకుంటూ मौखिक विचारों को प्रकट करने वाले जो निश्चित चिन्ह है उन चिन्हों को ध्वनि चिन्ह कहते हैं. అంటే మౌఖిక ఆలోచనలను లిఖిత రూపంలో వాడేవి. మౌఖిక రూపాన్ని లిఖిత రూపంలో చూడండి, మౌఖిక విచారాలను అంటే
మనలో వచ్చే ఆలోచనలను పేపర్ మీద పెట్టడానికి వాడే వాటిని ధ్వని చిహ్న అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. ధ్వనియో కా ప్రయోగ కిస్ భాషా మే की जाती है, मौखिक भाषा में की जाती है. ध्वनि चिन्हों का प्रयोग किस भाषा में की जाती है? लिखित भाषा में की जाती है, లేదా अपरिवर्तित भाषा में की जाती है. जिस भाषा में ध्वनि चिन्हों का प्रयोग किया जाता है, ఏ భాషలో అయితే ధ్వని చిహ్నాలని మనం వాడుతామో అటువంటి భాషని స్థాయి భాష అంటాము. ఏ భాషలో అయితే మన ధ్వనియోక రూప ధ్వనియ మాత్రమే ధ్వని చిహ్నాలు కాకుండా ధ్వనుల్ని మాత్రమే వాడినట్లయితే అది పరివర్తిత భాష లేదా మౌఖిక భాష లేదా ఉచ్చరిత భాష అంటాము. ఇది భాష యొక్క టైప్స్. भाषा अपने विचारों को दूसरे तक पहुंचाने वाली और दूसरों के विचारों को समझने वाली भाषा कहलाती है. तो भाषा के प्रकार 2 प्रकार है, मौखिक प्रकार, मौखिक रूप मौखिक भाषा और लिखित भाषा. जो भाषा मौखिक रूप में रहती है वह अस्थायी रूप है, उच्चरित भाषा है, परिवर्तित भाषा है. मौखिक रूप भाषा में मौखिक भाषा में ध्वनियों का प्रयोग किया जाता है. जो भाषा स्थायी रूप से रहती है, जो भाषा पीढ़ी दर पीढ़ी అంటే జనరేషన్స్ తర్వాత వరకు ఉండేది, అంటే నా తర్వాత నా 2 తరాల వాళ్ళకి అందించే భాష ఏంటి అంటే అది మౌఖిక రూపం కాదు, లిఖిత రూపం అనే చెప్పుకోవాలి. సో జనరేషన్స్ అంటే నా తర్వాత 2వ తరంలో పుట్టే వాళ్ళకి ఇది ఈ మెసేజ్ వెళ్ళాలి. అప్పుడు నేను ఒకరికి చెప్తే వాళ్ళు ఉంటారా ఏంటి అప్పుడు దాకా. కాబట్టి లిఖిత రూపంలో రాసి అది అట్లా పెడితే ఆ జనరేషన్ వాళ్ళు చూస్తారు. సో అందుకే దీన్ని अपरिवर्तित భాష, స్థాయి భాష, పీढ़ी दर पीढ़ी जानकारी पाने वाली భాష, ఈ రకంగా ఎన్ని రకాలుగా కూడా అడగచ్చు ప్రశ్న. సో మౌఖిక భాష అంటే ఏంటి, లిఖిత భాష అంటే ఏంటి అనేది మనం ఇది క్లియర్గా పూర్తిగా మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మరి అసలు వ్యాకరణ అంటే ఏంటి, ఇంకొక పార్ట్ ఉందండి. భాషాకే అంగ. భాషాకే అంగ అంటే ఏంటి, భాష యొక్క ముఖ్యమైన అంగాలు ఏంటి, ధ్వని, వర్ణ, శబ్ద, వాక్య. ధ్వని, వర్ణ, శబ్ద, వాక్య ఈ 4 కూడా భాష యొక్క అంగాలు. భాషాకే ప్రకార్ మౌఖిక భాష, लिखित भाषा, भाषा के अंग ध्वनि, वर्ण, शब्द, वाक्य. ఇప్పుడు లిపి చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే ధ్వని చిహ్నాలని వాడతామో దానినే మనము లిపి అని చెప్తున్నాము. ఇప్పుడు వ్యాకరణకి భాషకి డిఫరెంట్ ఏంటి తెలుసుకోవాలి. శాస్త్రబద్ధ నియమों का पालन करना, ఒకే ఒక వర్డ్, శాస్త్రబద్ధ నియమों का पालन करना. శాస్త్రాలని అనుసరించి నియమాలని అనుసరించి చెప్పేదే వ్యాకరణ. భాష అంటే మన ఆలోచనలను ఎలా అయినా ప్రజెంట్ చేస్తాము, ఎదుటి వారు అర్థం చేసుకునే విధంగా. కానీ నియమాలను పాటించడం వ్యాకరణ యొక్క డ్యూటీ. వ్యాకరణ యొక్క డ్యూటీ ఏంటి, నియమాలను శాస్త్రాలను పాలిస్తూ ముందుకు వెళ్ళేది. సో వ్యాకరణ అని చెప్తున్నాము. మరి భాష అంటే వాటర్ అన్నాం సార్, వాటర్ అన్నాం అంటే వాటర్ ఇమ్మని, దావత్లో ఉన్నాడు వాటర్ ఇస్తాడు, అర్థం చేసుకున్నాడు, ఇది భాష. సార్ నాకు దాహంగా ఉంది, దయచేసి వాటర్ని ఇవ్వగలరా, ఇది వ్యాకరణం. సో నియమ, నిష్ఠత, రెస్పెక్ట్ అన్నీ ఉంటాయన్నమాట. శాస్త్రబద్ధ నియమों का पालन करना व्याकरण कहलाता है. ఈ వ్యాకరణలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు వర్ణ విచార్, శబ్ద విచార్, వాక్య విచార్. సింపుల్ టాపిక్ అండి. వర్ణ విచార్, శబ్ద విచార్, వాక్య విచార్, మొత్తం వ్యాకరణం అంతా ఇందులోనే ఉంటుంది. సో ముందు భాష అంటే ఏంటో నేర్చుకున్నాము, దాని యొక్క టైప్స్, మౌఖిక భాష, లిఖిత భాష డిఫరెంట్, అంగ భాషకి అంగ, ధ్వని అంటే ఏంటో చెప్పుకున్నాము,
వర్ణ శబ్ద వాక్య తర్వాత చెప్పుకుంటాము. లిపి అంటే ఏంటో తెలుసుకున్నాము. అంటే మౌఖిక ఆలోచనలని నిశ్చిత ధ్వని చిహ్నాల రూపంలో పెట్టడం. బాగా గుర్తుపెట్టుకోండి. शास्त्रबद्ध नियमों का पालन करना व्याकरण कहलाता है. वर्ण विचार, शब्द विचार तथा वाक्य विचार. ఇకపోతే వర్ణ విచార్లో వర్ణాల యొక్క సముదాయం గురించి నేర్చుకుంటాము. వర్ణ విచార్లో వర్ణాల యొక్క సముదాయం గురించి నేర్చుకుంటాము. వర్ణ సముదాయం గురించి నేర్చుకుంటాము. వర్ణాల యొక్క భాగాల గురించి నేర్చుకుంటాము. వర్ణాల యొక్క స్థానాల గురించి నేర్చుకుంటాము. వర్ణ అంటే ఏంటి అనేది చూస్తే, ఏదైతే ధ్వని చిహ్నం మనం రాయడానికి వాడుతున్నామో ఆ ధ్వని చిహ్నాన్ని वर्ण అని చెప్తున్నాము. वर्णों का समुदाय को वर्णमाला कहते हैं. वर्णों का समुदाय को वर्णमाला कहते हैं. वर्णमाला दो प्रकार के होते हैं, एक स्वर तथा दूसरा व्यंजन. एक स्वर तथा दूसरा व्यंजन. जिन वर्णों का उच्चारण फेफड़ों से निकलते हुए स्वतंत्र रूप से प्रकट किया जाता है. ये వర్ణాలనే అయితే స్వతంత్ర రూపంలో మనము ప్రజెంట్ చేస్తామో అటువంటి వాటిని స్వర్ అని చెప్తాము. స్వర్ యొక్క టైప్స్ కనుక చూస్తే హ్రస్వస్వర్, దీర్ఘస్వర్, లుప్త స్వర్ అని చెప్పి 3 రకాలుగా మనము చెప్పుకుంటాము. ఏంటి ఈ 3 రకాలు? హ్రస్వస్వర్, దీర్ఘస్వర్, లుప్తస్వర్. ఇవి తెలుసుకోవాలి మనం. ఎలాగా చూడండి. హ్రస్వస్వర్ అంటే ఆ, ఈ, ఉ, రి. ఓకే, బాగానే ఉంది. ఏ వర్ణాల యొక్క ఉచ్చారణకి మనము చాలా తక్కువ సౌండ్ని ఉపయోగిస్తాము హ్రస్వస్వర్ అంటాము. అంటే దీని మీద బలం పెద్దగా ఉపయోగించము. హ్రస్వస్వరాలు ఎప్పుడూ కూడా అ, ఇ, ఉ, రి పెద్దగా ఇక్కడ మనలో నుంచి వచ్చే బలం కావచ్చు, శక్తి కావచ్చు, చాలా తక్కువగా ఉంటుంది. వీటినే హ్రస్వస్వర్ అంటాము. దీర్ఘస్వర అంటే ఏంటి అంటే, जब कोई ह्रस्वस्वर को दुगुना दुगुन అంటే 2 గుణాల దుగున్, 2 గుణాల అంటే 2 రెట్ల ఎక్కువ సహాయం తీసుకున్నట్లయితే, హ్రస్వస్వర్కి 2 రెట్లు ఎక్కువగా పలికినట్లయితే ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ ఇట్లాగా మనము హ్రస్వస్వర్తో కంపేర్ చేసినట్లయితే దీర్ఘస్వర్ డబల్గా మనం ప్రొనౌన్స్ చేస్తాము. మరి లుప్తస్వర్ అంటే ఏంటి? లుప్తస్వర్ మనకి మన డిఎస్సిలో కూడా అడిగాడు. जिन स्वरों का उच्चारण ह्रस्व स्वर से 3 गुना अधिक बोला जाता है. ఓం, ఈ ఎక్కువగా మ్యూజిక్ సిస్టంలో మనం చూస్తాము. మనం చదివేది ఎలాగా? హ్రస్వస్వర్కి దుగుణ దీర్ఘ, హ్రస్వస్వర్కి తిగుణ లుప్త్. కానీ మన అడిగిన బిట్టు మరి హ్రస్వస్వర్కి అతిశయ దీర్ఘ కహా జాయా తో మన అడిగాడు ఇలాగా. అతిశయ दीर्घ कहा गया तो वे स्वर
क्या कहलाते हैं? అతిశయ దీర్ఘ అతిశయ దీర్ఘ అంటే ఎక్కువ దీర్ఘం తీసినట్లయితే, హ్రస్వస్వరానికి ఎక్కువ దీర్ఘం తీసినా లుప్త స్వరే, దీర్ఘస్వరానికి ఎక్కువగా దీర్ఘం తీసినా లుప్త స్వరే. లుప్త స్వర యొక్క సింబల్ ఏంటి అంటే అయితే ఎస్ వాడతాడు, లేకపోతే 3 మార్క్ని వాడతాడు. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఎలా చదవాలి? ఓ ఇట్లా చదవాలి. ఇట్లా ఉందండి. సో దీన్నే లుప్త్ అంటాము. ఫస్ట్ స్వర అంటే ఏంటి? ఏ వర్ణాల యొక్క ఉచ్చారణ ఏంటి? వీటికి ఇవి స్వతంత్రంగా ఉంటాయి, వీటికి వేటి యొక్క అవసరము లేదు. అంటే వ్యంజన్లో ఖచ్చితంగా స్వర యొక్క అవసరం ఉంటుంది, కానీ వీటికి ఎటువంటి అవసరము లేదు. అటువంటి వాటిని స్వర్ అంటాము. స్వర్ హ్రస్వస్వర్, దీర్ఘస్వర్, లుప్తస్వర్ అని 3 రకాలుగా ఉంటాయి. తక్కువ ఉచ్చారణ పలికే వాటిని ఆ, ఈ, ఊ, రి హ్రస్వస్వర్. దీర్ఘస్వర్ ఆకి డబల్ బలాన్ని, అంటే హ్రస్వస్వర్కి दुगुना कहा जाने वाला आ ई ऊ ए ऐ ओ औ इवన్నీ దీర్ఘ స్వరాలు. లుప్త స్వర హ్రస్వ స్వర की तिगुना या ह्रस्व स्वर की अतिशय दीर्घ लगा देने से सो लुप्त स्वर कहलाता है. ఇది మనం స్వర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. తర్వాత నెక్స్ట్ ఆయోగ్వా చూడండి. ఆయోగ్వా చూడండి ఏంటండి? ఆయోగ్వా. ఆయోగ్వా అంటే ఇందులో 2 ఉంటాయి. ఒకటి అనుస్వార్ ఉంటుంది, రెండోది విసర్గ ఉంటుంది. ఒకటి అనుస్వార్ ఉంటుంది, రెండోది విసర్గ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనము ఏమని చెప్తాము అంటే ఆయోగ్వా అంటాము. సో ఆయోగ్వా అంటే అహా అనుస్వార్ విసర్గని ఆయోగ్వా అంటాము. ఇక్కడ ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏ అనేది, ఐ అనేది, ఓ అనేది, ఔ అనేది మరి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుంటే ఇవి ఏ ఏ స్థానాల నుంచి ఉద్భవించాయో మనకి చాలా 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 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ఏ అనేది మనం తీసుకున్నట్లయితే ఏ అంటే ఆ ప్లస్ ఏ అంటే ఏంటండి? ఆ ప్లస్ ఈ అనే వర్ణాల కలయికని ఏ అని చెప్పడం అనేది జరుగుతుంది. అలానే ఆ ప్లస్ ఏ ఏమవుతుందిరా అంటే ఐ అనే వర్డ్ తయారవుతుంది. అట్లానే ఆ ప్లస్ ఊ అనేది, ఆ ప్లస్ ఊ అనేది ఓ అని అర్థము. అలానే ఆ ప్లస్ ఔ అనేది కనుక చూసినట్లయితే ఆ ప్లస్ ఓ అనేది ఔగా మారుతుంది. సో ఏ ఐ ఓ ఔలు దీర్ఘ స్వరాలు. బికాజ్ ఆఫ్ ఏలో 2 స్వరాలు ఉన్నాయి, ఆ ఈ అనేది. ఐలో 2 స్వరాలు ఉన్నాయి, ఆ ఏ అనేది. అలానే ఓలో ఆ ప్లస్ ఊ అనేది ఉంది కాబట్టి ఇది కూడా దీర్ఘస్వరే. ఔలో ఆ ప్లస్ ఓ అంటే మనం బేసిక్గా నేర్చుకోవాల్సిన స్టాండర్డ్స్ అన్నమాట. ఏ అంటే ఆ ప్లస్ ఈ అని, ఐ అంటే ఆ ప్లస్ ఏ అని, అలానే ఓ అంటే ఆ ప్లస్ ఊ అని, అలానే ఔ అంటే ఆ ప్లస్ ఓ అని మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కీలక పదాలు. ఇప్పుడు మనకి స్వర్ అనేది ఎలాగ తెలిసింది అంటే హ్రస్వ స్వర్, దీర్ఘ స్వర్, లుప్త స్వర్గా తెలిసింది. అలానే ఆయోగ్వా అనుస్వర్ విసర్గ అని చెప్పి తెలిసింది. లుప్త అంటే అతిశయ దీర్ఘ చెప్పడం. ఓకే, లుప్త అంటే ఏంటండి? అతిశయ దీర్ఘ. దీర్ఘ అంటే హ్రస్వ స్వర్కి దుగుణ. దీంట్లో ఏమొస్తాయి? ఆ ఈ ఊ
ఏ ఐ ఓవులు వస్తాయి. హ్రస్వ అంటే ఆ ఈ ఊ రి. సో తక్కువ బలాన్ని, తక్కువ ప్రొనౌన్సియేషన్ని కలిగించేది. సో స్వర యొక్క స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలండి. ముందు నేనేమని చెప్తాను అంటే మన యొక్క బాడీ పార్ట్లో ఆ కంటని గుర్తుపెట్టుకో. తర్వాత తాళవ్యం గుర్తుపెట్టుకో. తాళవ్యం ఆ కచ్చట తప క చ ట త ప. లోపల కంట్లో కాపెట్టు. చా పలికేది ఈ పలికేది ఈ పలికేది తాళవ్యం అని. అలానే టా పలుకుతున్నప్పుడు మన నాలుక భాగం ఎక్కడైతే టచ్ చేస్తుందో దానిని మూర్ధన్య భాగము అంటాము. తా పలికేటప్పుడు తా దంత్. పా పా ఓస్ట్ కచట తప. కా అంటే కంఠ, తాళవ్య కంఠ, తాళవ్య, మూర్ధన్య, దంత, ఓస్ట్. ఇవి 5 భాగాలండి. ఎన్ని భాగాలు? మన నోట్లో ఉండే భాగాలు. మన నోట్లో మనకి 5 భాగాలు ఉంటాయి. ఏంటవి? ఒకటి కచ్చట తప గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటుంది. కచ్చట తప అంటే కంఠ, తాళవ్యో, మూర్ధన్యో, దంత, ఓస్ట్ అని చెప్పి 5 భాగాలు ఉంటాయి. ఈ 5 భాగాలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏంటది? కంఠ, తాళవ్య, మూర్ధన్య, దంత, ఓస్ట్. ఈ 5 భాగాల్ని మనము తీసుకుంటే చాలు, చాలా చక్కగా ఏ వర్ణాన్నైనా సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అనే లెటరు ఏ భాగానికి సంబంధించింది అన్నాను. ఖచ్చితంగా ఆ అనేది దేనికి సంబంధించింది? కంఠకు సంబంధించింది. దేనికి? కంఠకు సంబంధించింది. అలానే ఆ అనేది దేనికి సంబంధించింది అంటే ఇది కూడా కంఠకు సంబంధించింది, అంటే కంఠంలో నుంచి వస్తుంది. తర్వాత ఈ అనేది కనుక తీసుకుంటే ఇది తాళవ్య అంటే కంఠ పై భాగము, మూర్ధన్యకి వెనక భాగము. మూర్ధన్యకి వెనక భాగము, కంఠకి పై భాగాన్ని తాళవ్య అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అనేది అక్కడి నుంచే తీసుకున్నాము. తర్వాత ఈ అనేది మళ్ళీ సేమ్ తాళవ్యకి సంబంధించిందే. తర్వాత ఊ అనేది మనము చూసినట్లయితే ఓస్ట్కి సంబంధించింది. దేనికి సంబంధించిందండి? ఓస్ట్కి సంబంధించింది. తర్వాత ఊ అనేది తీసుకుంటే ఊ అనేది కూడా ఓస్ట్కి సంబంధించిందే. తర్వాత రీ అరు అని చెప్పి మనం పలుకుతున్నాం చూసారా, అది మరి మూర్ధన్య భాగానికి సంబంధించింది. అరు అనేది ఒకసారి చూడండి. రైట్. ఆ అనేది ఏ భాగానికి సంబంధించింది? కంఠ భాగానికి సంబంధించింది. అట్లానే ఆ అనేది రెండో ఆ అనేది కంఠ. అట్లానే ఈ అనేది ఏంటండి? ఈ అనేది తాళవ్యం. ఈ అనేది తాళవ్యం, అంతే కదా. నెక్స్ట్ చూడు, రీ అనేది మూర్ధన్య భాగానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి సరే మూర్ధన్య భాగానికి సంబంధించింది ఏదండి? రీ అనేది మూర్ధన్య భాగానికి సంబంధించింది. సో
ఆ కంఠ, ఆ అనేది కంఠ, ఈ అనేది తాళవ్య, ఊ అనేది ఓష్ట, రి అనేది మూర్ధన్య. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ ఐ మనం ఏం చెప్పుకున్నాము, ఏలో ఏముందని చెప్పుకున్నాము, ఆ ప్లస్ ఈ ఉంది అన్నాం. ఆ ప్లస్ ఈ ఎలా మారుతుంది, ఆ ప్లస్ ఈ ఎలా మారుతుంది, ఏగా మారుతుంది. ఏంటండి, ఆ ప్లస్ ఈ ఏగా మారుతుంది. ఆ అంటే ఏంటి, కంఠ, ఈ అంటే ఏంటి, తాళవ్య. సో కంఠ తాళవ్య, ఏ అనేది ఏంటండి, కంఠ తాళవ్య. ఇట్లా మనము అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఆ ఉంటుంది, ఏలో ఏముంటుంది, కంఠతాళవ్య. అంటే కంఠ ప్లస్ కంఠతాళవ్య సేమ్ కంఠతాళవ్య, కంఠతాళవ్య. సో కంపల్సరీ అండి, వీటి మీద బిట్స్ మనకి ఇది ఓరల్గా వచ్చేసి ఉండాలి. అలాగే సేమ్ ఓ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, ఓ అనేది ఆతో పాటుగా ఏం కలుస్తుందండి, ఊ అనేది కలుస్తుంది. అంటే కంఠోస్ట్. ఏమని పెట్టుకోవాలండి, కంఠోస్ట్. ఔ అనేది కూడా కంఠోస్ట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ అమహ అనుస్వార విసర్గ అని మనం చెప్పుకుంటున్నాము. ఇట్లాగా మనం భాగాలని ఏంటే ఏ స్థానాల నుంచి మనకి ఈ యొక్క వర్ణాలు ప్రయోగించబడుతున్నాయో క్లియర్గా మనము గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటుగా మాత్ర ఏం, ఆకి మాత్ర ఉందా లేదు. అలానే ఆ యొక్క మాత్ర ఎక్కకాడి, ఈకి మాత్ర बाई ओर, ई की मात्रा दाई ओर, उल्टी कुंडिल, सीधी कुंडिल, छोटी सी, అలానే ये आई वो औ అనుస్వార్ విసర్గ. సో ఇక్కడ మనకి స్వర్ అనేది ఎన్ని గుర్తుంచుకోవాలో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. స్వర్ అంటే స్వతంత్రంగా పలికే వాటిని స్వర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఏ వర్ణాల ఉచ్చారణ స్వతంత్ర రూపాన్ని తీసుకుంటుందో వాటిని స్వర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. 1. 2 స్వరాల యొక్క టైప్స్ హ్రస్వస్వర్, దీర్ఘస్వర్, లుప్తస్వర్. 3 హ్రస్వస్వర అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఏంటి, దీర్ఘస్వర అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఏంటి, లుప్తస్వర అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఏంటి. ఈ స్వరాల యొక్క స్థానాలు ఎక్కడి నుంచి ఉన్నాయి. ఆ అనేది కంఠ, తాళవ్య, మూర్ధన్య, దంత, ఓష్ట. సో కంఠలో నుంచి వచ్చేది ఆ, ఈ తాళవ్యాలు, ఊ ఓష్ట, రి మూర్ధన్య, ఏ ఆ ప్లస్ ఈ ఈక్వల్ టు ఏ కాబట్టి కంఠ ప్లస్ తాళవ్య ఈక్వల్ టు ఏ అనేది ఏ స్థానము, కంఠ తాళవ్య స్థానము. ఆ ప్లస్ ఏ అనేది ఐ కాబట్టి ఏ కంఠ తాళవ్య ప్లస్ కంఠ కాబట్టి కంఠ తాళవ్య సేమ్. అలానే ఆ ప్లస్ ఊ అనేది ఓ కాబట్టి కంఠోస్ట్గా చెప్తున్నాము. ఆ ప్లస్ ఔ అనేది మరి ఆ ప్లస్ ఓ అనేది ఔ కాబట్టి కంఠోస్ట్. అలానే మాత్రాయములు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మరి ఒక్కసారి దీని తర్వాత వ్యంజన్ టాపిక్ని మనం తీసుకున్నట్లయితే వ్యంజన్ని మనం తీసుకున్నట్లయితే ఒక సింపుల్ ఆర్డర్లో నేర్చుకోవాలండి. సింపుల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఆర్డర్ కనుక మనము
చదివే టైప్లో ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా గుర్తుండిపోవాలి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్స్ తీసి రాసుకునే టైప్లో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో యొక్క టాస్క్ మొత్తం కూడా మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి. చదివే టైప్లో ఉండకూడదు, బయాట్ చేసే టైప్లో ఉండకూడదు. సో స్వర అయిపోయింది. వ్యంజన్ అనగానే మనకి గుర్తుంచేది ఫస్ట్ కా అనేది గుర్తుకొస్తుంది. వ్యంజన్కి ఫస్ట్ ఏం గుర్తుకొస్తుందండి? కా అనేది గుర్తుకొస్తుందండి. తర్వాత చ, టా, తా, పా. కచట్ట తప్ప గుర్తుపెట్టుకో. దీన్ని ప్రథమ వర్ణ అని చెప్పి గుర్తుపెట్టుకో. ఏ వర్ణ ఇది? ప్రథమ వర్ణం. తర్వాత కా, ఖా, గ, ఘ, ఇఞ. సో ఇది కావర్గము. దీనికి పేరేంటి? కావర్గము. దీని పేరేంటి? కావర్గము. కావర్గంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 5 వర్ణాలు ఉన్నాయి. ఏంటవి? కా, ఖ, గా, ఘ, ఇనియ. అలానే చావర్గము. చాఛ, జాఝ, ఇడి. చావర్గం అన్నమాట. ఇదేంటిది? చావర్గము. టాఠ, డాఢ, అణ. ఇదేంటిది? టావర్గము. తాథ, దాధ, నా. తాథ, దాధ, నా. ఇదే వర్గము? తావర్గము. పావర్గము. పాప, బాభ, మా. పావర్గము. దీన్ని ఇక్కడ వర్గాలలో చూసుకున్నట్లయితే కచట తప వర్గాలు అంటాము. వర్ణాలు కూడా మనకు గుర్తుండాలి. ప్రథమ వర్ణము కచట తపలు, ద్వితీయ వర్ణము కచట తపలు, తృతీయ వర్ణము గజడ తపలు, చతుర్థి వర్ణము గజడధ భ. అలాగే పంచమి వర్ణము లేదా అనునాసిక వర్ణము ఇనియ, ఇని, అణ, నా, మా. అనునాసికాలు అంటారు. పంచమి అంటే ఎప్పుడూ కూడా వ్యంజన్ని ఈ ప్యాటర్న్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇవన్నీ కూడా స్పర్శ వర్ణాలు అంటాము. వీటిని ఏమంటాము? స్పర్శ వర్ణాలు అంటాము. తర్వాత యారాల వాళ్ళ అంత్యస్థ వర్ణాలు అంటాం. ఏమంటాము? అంత్యస్థ వర్ణాలు అని. దేన్ని? య, ర, ల, వ. అలానే ఊది పలికే వాటిని ఊష్మ వర్ణాలు అంటాం. ఏమంటాము? ఊష్మ వర్ణాలు. ఊది పలికే వాటిని సే, షా, సా, హ. ఇప్పుడు చూడు, ప్రథమ వర్ణాలు, ద్వితీయ వర్ణాలు, తృతీయ వర్ణాలు, చతుర్థ వర్ణము, పంచమీ వర్ణము, అనునాసిక, స్పర్శ వర్ణాలు, అంత్యస్థ వర్ణాలు, ఊష్మ వర్ణాలు. ఇదొక ప్యాటర్న్. అంటే వ్యంజన్కి ఎన్ని రకాలుగా మనం చూడాలో చూడండి. అన్నీ చుట్టూ కూడా వ్యంజన్ అంటే ముక్కుతో వదిలే వాటిని అనునాసిక వర్ణాలు అంటాము. వ్యంజన్ అంటే స్వరాల యొక్క సహాయంతో పలకబడే వాటిని వ్యంజన్ అంటాము. ఒక వ్యంజన్ కనిపిస్తుంది, కా కనిపిస్తుంది అంటే కాలో ఏముందిరా అంటే ఇక్ ప్లస్ ఆ అనేది ఉంది. స్వరాల యొక్క సహాయం ఉంటుంది. సో వ్యంజన్ ప్రథమ వర్ణము, ద్వితీయ వర్ణము, తృతీయ వర్ణము, చతుర్థ వర్ణము, పంచమి వర్ణము.
అనునాసికాలు ఇనియా ఇనియననామ, ప్రథమ వర్ణాలు కచడతపలు, తృతీయ వర్ణాలు గజడతపలు, ద్వితీయ వర్ణాలు ఖ ఛ ఠ థ ప. అలానే నెక్స్ట్ చతుర్థి వర్ణాలు ఘ ఝ ఢ ధ భ. అలానే అంత్యస్థ వర్ణాలు స్పర్శ వర్ణాలు ఊష్మ వర్ణాలు. ఇవి స్పర్శిస్తూ తగులుతూ స్పర్శిస్తూ స్వరాల యొక్క సహాయంతో పలకబడతాయి. కావర్గ చావర్గ టావర్గ తావర్గ పావర్గ. నెక్స్ట్ యా రా లా వా, యా రా లా వా అంత్యస్థ వర్ణాలు. అలా కాకుండా ఊష్మ వర్ణాలు సే షా సా హా ఊష్మ వర్ణాలు. నెక్స్ట్ చూడు, ఈ వర్గాలు అంటే ఈ యొక్క కచ్చట తప్ప గుర్తుపెట్టుకోమన్నాను కదా. కచ్చట తప్ప గుర్తెందుకు పెట్టుకోమన్నాను? కా కంఠ అంటే కాకు సంబంధించిన వర్గం మొత్తం కూడా కంఠంలో నుంచే వస్తాయి. అంటే స్థానాలని ఇప్పుడు గా ఇచ్చేసి ఇది ఈ గా అనే వర్ణము ఏ స్థానం నుంచి పలకబడుతుంది, మరి ఎన్నో వర్ణము అని చెప్పి అడిగినప్పుడు తృతీయ వర్ణ తదా కంఠస్థాన్ అని చెప్పాలి. కంఠ కా వర్గానికి సంబంధించినవి అన్నీ కూడా కంఠస్థానాలే. కానీ అనునాసికాలు మాత్రం ముక్కుతోటి కూడా కలిపి మనం పలుకుతాం కాబట్టి ఇనియా అనేసరికి కంఠ అనునాసిక అని చెప్పాలి. కంఠ నాసిక లేకపోతే నాసిక కంఠ ఇట్లా చెప్పాలి ఇనియా అని. అలానే చా అనేది తాళవ్య వర్ణము, అంటే ఈ అనేది తాళవ్య పెట్టుకున్నాం కదా, ఇక్కడ చా వర్గము తాళవ్య వర్ణము చా 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 తాళవ్య. నీ ఇని ఇని ప్రొనౌన్సియేషన్ కూడా ఉండాలండి. ఇని అనేది ఏ స్థానము అంటే అనునాసికతో కలిపిన తాళవ్య. సో తాళవ్య నాసిక లేదా నాసికా తాళవ్య అని చెప్పచ్చు. ఇది చా వర్గము. అలాగే టా వర్గము అణా అణా మూర్ధన్య నాసిక మూర్ధన్య, ఇవన్నీ మూర్ధన్య. సో కచ్చట తప్ప గుర్తుపెట్టుకోమన్నది అందుకే. క చ ట త ప. తా అనేది దంత్యస్థ, ప అనేది ఓస్ట్. సో ఇలాగా వర్గాలు వర్ణాలు స్పర్శ వర్ణాలు అంత్యస్థ. ఈ గుర్తుపెట్టుకో, ఈ ఉంది కదా, ఈ అనేది తాళవ్య కదా, ఈ యా ఒకటే కదా, ఈ యా ప్రొనౌన్సియేషన్ ఇంచుమించు ఒకటే కాబట్టి యా అనేది తాళవ్యకు వస్తే రా అనేది మూర్ధన్యకు వస్తుంది, లా అనేది లా అనేది దంతకు వస్తుంది, వా అనేది దంత మరియు ఓస్ట్కి వస్తుంది, దంతోస్ట్కి వస్తుంది. అలానే ఊది పలికే వాటిని సే షా సా హా అంటాము. ఇందులో ముందు హాని తీసుకెళ్ళి కంట్లో పెట్టినట్టయితే రిమైనింగ్ సే షా సా వరుసగా వచ్చాయి. హా అనేది కంట్లో పెట్టు, షే అనేది తాళవ్యలో పెట్టు, షా అనేది మూర్ధన్యలో పెట్టు, సా అనేది దంతలో పెట్టు. అప్పుడు కంఠ అంటే ఇక్కడ ఏది స్వర కావచ్చు, వ్యంజన్ కావచ్చు, వ్యంజన్ యొక్క ప్రకారాలు కావచ్చు, వాటి యొక్క మరి ఇక్కడ ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది. అల్పప్రాణం మహాప్రాణం. ఎక్కువ బలాన్ని ఇచ్చేదేమో మహాప్రాణం, తక్కువ బలాన్ని ప్రొనౌన్స్ చేసేది అల్పప్రాణం మహాప్రాణం అల్పప్రాణం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అల్పప్రాణం మహాప్రాణం. అలానే సో ఇంకా మళ్ళీ అల్పప్రాణం మహాప్రాణం. అంటే ఎక్కువ బలాన్ని తక్కువ బలాన్ని ప్రొనౌన్స్ చేస్తే అల్పప్రాణని, ఎక్కువ బలాన్ని ప్రొనౌన్స్ చేస్తే మహాప్రాణని మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మరి వ్యంజన్కి సంబంధించిన అంశాలు, టోటల్లీ వర్ణకు సంబంధించిన అంశాలు. అంటే భాష నుంచి ప్రారంభమైంది, వర్ణమాలకి ఎండ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది బేసిక్గా అంటే మనకు సంధి టాపిక్ రావాలి అంటే ఇవి చాలా 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 కీలకమైన పదాలు అన్నమాట. ఏంటి? ప్రథమ వర్ణ, ద్వితీయ వర్ణ, తృతీయ వర్ణ, చతుర్థ వర్ణ, పంచమి వర్ణ, అనునాసిక వర్ణ, కావర్గ, చావర్గ, టావర్గ, తావర్గ, పావర్గ, అంత్యస్థ, ఊష్మ.
అలానే హ్రస్వస్వర్, దీర్ఘస్వర్, లుప్తస్వర్, అట్లానే భాష అంటే ఏంటి పూర్తిగా. ఇక ఈ టాపిక్ని మీరు ఓరల్గా మీ ఓన్గా నోట్స్ రాయగలగాలి. అలానే మీరు వీలైతే దీన్ని చదవడము బైహార్ట్ చేయడం కాదు, ఇది మనకి ఒక క్యాలిక్యులేటివ్ పార్ట్ లాగా ఉండాలి. స్థానాలు, ముఖ్యంగా స్థానాలు, వర్ణ స్థానాలు, ఏ వర్ణాలు అయితే ఎక్కడి నుంచి ఏ స్థానాల నుంచి మరి ఏ వర్ణాలు వస్తాయో మరి ఆ వర్ణ స్థానాలు అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి ఈ స్వర్ కావచ్చు, వ్యంజన్ కావచ్చు, భాష కావచ్చు, భాషాకి టైప్స్ కావచ్చు, భాషాకి అంగ్, లిపి, వ్యాకరణం. మరి దీని గురించి మీరు ముందు పక్కాగా వీడియో వినేయండి, ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత మీరు ఓన్ నోట్స్ తయారు చేయండి. ఖచ్చితంగా గ్రామర్ ఓన్లీ ఇంప్లిమెంటేషన్ నోట్స్ తయారు చేయండి. ఎంతవరకు తయారు చేస్తున్నారో చూడండి. ఆ తర్వాత నేను గ్రూప్లో సెండ్ చేసిన టాపిక్ చదవండి. అప్పుడు మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 9392596430 కాల్ చేయండి. మరి ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.